బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ అంటే ఏంది? సో, ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ చదవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం గావాలి? ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ చదివిన వాళ్ళు ఏం చేస్తారు? లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రీ లోపల మనం ఎట్లాంటి థింగ్స్ నేర్చుకోవాల్సుంటది? అండ్ మనకి సాలరీ ఎంత ఉంటది? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీకి సంబంధించి నోటిఫికేషను ఎవరు రిలీజ్ చేస్తారు? నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది? అని చెప్పి అన్నీ గూడా డీటెయిల్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానెల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసేసేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఒక్కొక్క దగ్గర మనకి 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ గూడా ఉంటది. బట్ మన తెలంగాణలో మాత్రం 4 సంవత్సరాలు ఉంటదన్నట్టు బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ అనేది. ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ లోపల మనకు అనాటమీ గురించి నేర్పుతారన్నట్టు. సో, ఐకి సంబంధించిన అనాటమీ గురించి, ఐ హెల్త్, విజన్ టెస్టింగ్, విజన్ కరెక్షన్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏంది? ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పి ప్రతీది గూడా మనకు నేర్పుతారన్నట్టు ఈ 4 ఇయర్స్ లోపల. ఐ అనాటమీ, ఐ హెల్త్, విజన్ టెస్టింగ్, విజన్ కరెక్షన్, ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, ఇవన్నిటి గురించి కూడా మనకు ఈ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ లోపల నేర్పడం అయితే జరుగుతది. థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా. ఓకేనా? సో, మనం గవర్నమెంట్‌లో చేస్తే మాత్రం మంచి క్లినికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటది. క్లినికల్ ఎక్స్‌పోజర్ కూడా ఉంటదన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ కోర్స్ డీటెయిల్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబిలిటీ మనకు 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మనకు మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది. అండ్ మనకు ఇంటర్ లోపల 900 కన్నా ఎక్కువ మార్కులొస్తే ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా? మనకు 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్‌గా ఉండాలి. సో, బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్ లోపల మనకు 900 కన్నా ఎక్కువ మార్కులుంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి సీట్ రావడానికి. దిస్ ఈస్ అబౌట్ కోర్స్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ. సో, బీఎస్సీ ఆప్టోమెట్రీ ఇయ్యాలంటే మనకు ఎలిజిబిలిటీ అయితే 10+2. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ రేంజ్ 2-5 లాక్స్. సో, మన ఇండియా లోపల ఒక్కొక్క పార్ట్ లోపల ఒక్కొక్కలా ఉంటదని చెప్పినాం. ఓకేనా? ఒక కాడ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటది. ఒక కాడ 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటది. మనకు సో, బేస్డ్ ఆన్ సో, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ మనకు 2-5 మధ్య లోపల 2-5 లక్షల మధ్యల మనకు ఫీ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. అండ్ మన తెలంగాణలో మనం చూసుకుంటే మనకు 40,000 నుండి 60,000 40,000 నుండి 60,000 వరకు సాలరీ అయితే ఉంటది. సో, మనకి ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? 40,000 నుండి 60 వరకు మనకు ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటది. తెలంగాణ లోపల నీకు ప్రైవేట్ కాలేజ్‌లో సీటొస్తే. ఓకేనా? గవర్నమెంట్ కోటా కింద ప్రైవేట్ కాలేజ్‌లో సీటొస్తే 40,000-60,000 ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ కాలేజ్‌లో సీటొచ్చిందనుకో నీకు 20,000-30,000 ఉంటది. అండ్ ఇక నువ్వు సెపరేట్‌గా మేనేజ్‌మెంట్‌లో జాయిన్ అయితా అన్న సిట్యుయేషన్ లోపల 1.2 లాక్స్ అయితే ఉంటది సంవత్సరానికి. ఓకేనా? సో, ఇది. అండ్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ లోపల 1,00,000 నార్మల్‌గా 70,000 అట్లా గూడా ఉంటది. కొన్ని ప్లేసెస్ లోపల ఎక్కువైతే ఉంటదన్నట్టు. సో, మన తెలంగాణ లోపల నీకు కేఎన్ఆర్‌హెచ్ యూనివర్సిటీ నుండి నువ్వు ప్రైవేట్‌లో జాయిన్ అయినావనుకో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల 40,000-60,000 అయితే ఉంటదన్నట్టు. 40,000 నుండి 60,000 వరకు ఉంటది ఫీ అనేది. గవర్నమెంట్‌లో సీట్ వచ్చిందనుకో 20,000-30,000 మాత్రమే ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాలరీ. సో, సాలరీ విషయానికొస్తే మనకు 3-6 లాక్స్ పర్ యానమ్. సంవత్సరానికి 3-6 లక్షల వరకు సాలరీ అయితే వస్తది. డిఫరెంట్ పార్ట్స్ లోపల. ఓకేనా? సో, మంచి సిటీస్ లోపల ఏస్తే మంచి సాలరీ ఉంటది. చిన్న సిటీస్ లోపల ఏస్తే చిన్న సాలరీ అయితే ఉంటదన్నట్టు. అండ్ అబ్రాడ్ విషయానికొస్తే మనకు అబ్రాడ్ లోపల హయ్యర్ సాలరీస్ ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఓకేనా? అండ్ మన తెలంగాణ లోపల యావరేజ్ సాలరీ ఎంతుంటది? బేసిక్ సాలరీ ఎంతుంటదంటే ఒక 14,000 అనేది బేసిక్ సాలరీ. 14,000 నుండి 22,000 వరకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటది. ఆఫ్టర్ యూ పాస్డ్ ఔట్. ఓకేనా? మంచి ఇప్పుడు నువ్వు కాలేజ్‌లో ఉన్నప్పుడే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో క్లినికల్ ఎక్స్‌పీరియన్సు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఇంకా మంచి సాలరీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, డిపెండింగ్ అపాన్ స్కిల్స్ మనకు సాలరీ అయితే బేస్ అయి ఉంటది. నీకు మంచి స్కిల్ సెట్ ఉంది అన్న సిట్యుయేషన్ లోపల 6 మంత్స్ లోపలనే నీకు మంచి ఇంక్రిమెంట్ గూడా ఉంటదన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ ఫీ రేంజ్ అండ్ సాలరీ. అండ్ దెన్ మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసినాం. బీఎస్సీ నర్సింగ్ గావచ్చు,
పీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు. ఏహెచ్ఎస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ, అనస్థీషియా, ఆప్టోమెట్రీ ఇట్లాంటి కోర్సులు అయితే ఉంటాయన్నట్టు. ఈ అన్ని కోర్సులకు మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ గైడెన్స్ లోపల నీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి మాట్లాడతాం అన్నట్టు. ఓకేనా. ప్రతీది కూడా మీకు డీటెయిల్‌గా అన్ని పీడిఎఫ్‌లు అయితే ప్రొవైడ్ చేసిన, అన్ని వీడియో ఫార్మాట్‌లో అవైలబుల్ ఉంటాయి. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి, మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్‌లో ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ ఏ సీట్స్ అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ కూడా మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది ప్రతీది కూడా పీడిఎఫ్ ఫార్మాట్‌లో మనకైతే అవైలబుల్‌గా పెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి మీకైతే మంచి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిన. మనకి ₹154 ఉంటది. 6 మంత్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ₹154కి 6 మంత్స్ నీకు 10 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. ఈ 10 డేస్ లోపల ఓకేనా. సో, మనకేం డౌట్స్ ఉన్నా కూడా ప్రతి 10 డేస్‌కి ఎవ్రీ మంత్ 10థ్, 20థ్ అండ్ 30థ్ 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు మనమైతే లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ లైవ్స్ లోపల నన్ను అడగొచ్చు. ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని కూడా నేనైతే చెప్తా అన్నట్టు. సో, ₹150 పెట్టి మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో దట్ మనమైతే లైవ్‌లో కలుద్దాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ స్కోప్ విషయానికొస్తే నువ్వు ఆప్టోమెట్రీ చేసిన తర్వాత నీకు ఎట్లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఐ హాస్పిటల్స్ లోపల వర్క్ చేయొచ్చు. రిసర్చ్ సెంటర్స్ లోపల వర్క్ చేయొచ్చు. ఓకేనా. ఐ హాస్పిటల్స్, ఆప్టికల్ స్టోర్స్, రిసర్చ్ సెంటర్స్ మనంతట మనం ఒక క్లినిక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం క్లినిక్ కూడా పెట్టుకోవచ్చన్నట్టు. ఐ హాస్పిటల్స్, ఆప్టికల్ స్టోర్స్, రిసర్చ్ సెంటర్స్ అండ్ దాని తర్వాత ఓన్ క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మంచి కెరియర్ స్కోప్ కూడా ఉంటది. మన ఇండియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్ మీకు తెలుసు. అందరూ కూడా 24/7 మొబైల్ స్క్రీన్ ఆర్ ల్యాప్‌టాప్ స్క్రీన్ లేకపోతే సిస్టమ్ స్క్రీన్, టీవీ స్క్రీన్‌కు అడిక్ట్ అయ్యిర్రు. కాబట్టి ఎవ్వరు గాని ఓకేనా. సో, అందరి ఫోన్‌లు 24/7 మాక్సిమం అందరి ఫేస్ అనేది ఫోన్‌లోనే ఉంటుంది మాక్సిమం. కాబట్టి మంచి కెరియర్ స్కోప్ అనేది ఉంటది. ఎవరైతే బీఎస్సీ ఆప్టోమెట్రీ చేస్తారో. అండ్ యూ పీపుల్ నో థట్ మనకి కంటి వెలుగు అని చెప్పి మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టిర్రు గవర్నమెంటోళ్ళు. సో, ఆ ప్రోగ్రామ్ లోపల ఈ బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసినోళ్ళు, డిప్లొమా ఆప్టోమెట్రీ చేసినోళ్ళు పార్టిసిపేట్ చేసిరన్నట్టు ఎక్కువగా. ఓకేనా. కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ మనం ఓన్‌గా క్లినిక్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి నోటిఫికేషన్ విషయానికొస్తే, ఈ నోటిఫికేషన్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ నుండి మనకు ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి అక్టోబర్ లోపల ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల మనకు ఒక పార్టే ఆప్టోమెట్రీ. ఓకేనా. సో, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.